प्रणाम। హరే కృష్ణ మాతాజీ సంప్రభుజీ సన్నత్ ప్రణామ్. మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాము. ఓం हरे कृष्ण అజ్ఞానతిమిరాంధస్య माता जी धन्यवाद प्रणाम। జ్ఞానాంజనశలాకయా చక్షున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ श्रीरूपं साग्रजातां सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते। तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन की जय। श्री श्री गौरनिताई की जय। श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णववृंद की जय। श्रीमद् भगवद गीता की जय। श्रीमद् भागवतम की जय। जय गौर प्रेमानंदे हरि हरि बोल। Thank you so much Mataji and Prabhuji for joining today's session. 12.5 వరకు అయిందా మనకి? అవును మాతాజీ। हरे कृष्ण माताजी, हरे कृष्ण माताजी, धन्यवाद प्रणाम। हरे कृष्ण दंडवत हरे प्रणाम। कृष्ण माताजी दंडवत। हरे कृष्ण माता जी धन्यवाद प्रणाम। हरे कृष्ण दंडवत हरे प्रणाम। कृष्ण। హరే కృష్ణ. సో ఎవరికైనా హరే కృష్ణ. 12.5 రీక్యాప్ చేయగలరా ఎవరైనా? हरे कृष्ण माताजी दंडवत प्रणाम। హరే కృష్ణ మాతాజీ. సో 3, 4, 5 డైరెక్ట్ ఎసెన్స్ లాగా ఏం చెప్పారు అంటే, నిరాకారవాదులేమో ముక్తి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, సాకారవాదులు మాత్రం భక్తి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. మనం చేసే భక్తి ముక్తి కోసమే అయినా కానీ ఎటువంటి ముక్తి కోసం మనం భక్తి చేస్తున్నాం అనేది దృష్టిలో పెట్టుకోవాలి. అదే గనక ముక్తి గనక పక్కదారి పడితే మనం ఆర్జించిన జ్ఞానం అంతా కూడా అజ్ఞానం కిందే అవుతుంది. సో పతనం అయిపోతాము అన్నట్టుగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ, చక్కగా చెప్పారు. సరోజ మాతాజీ మీరు కూడా రీక్యాప్ చేస్తారా? हरे कृष्ण माता जी धन्यवाद प्रणाम।
భక్తికి ముక్తికి రెండిటికి డిఫరెన్స్ చెప్పారు మాతాజీ. భక్తి చేసుకుంటే మనం భగవంతుని దగ్గరికి వెళ్ళేదానికి అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణ భగవాన్ దగ్గరికి మనం అక్కడ కూడా భక్తి చేసుకోవచ్చు. భగవంతుడికి పాద సేవ చేసుకుంటా పూజించుకుంటా చేసుకోవచ్చు. ముక్తి చేసుకుంటే ఏంటంటే ఇంకా మనం పైకి వెళ్ళిపోతాము, ఇంకా అంతటితోటి మనం ముక్తి పొందినట్లు అంటారు. అందుకోసమే భగవంతుడిని పూజిస్తే ఈ జనన మరణాలు లేకుండా భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి మార్గం చూపిస్తాను. నన్నే నమ్ముకున్నవాడికి సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణాగత అనే శ్లోకంలో అన్ని నాకే వదిలిపెడితే మీరు చేసే కర్మలన్నిటికీ నేనే బాధ్యుడిని అని చెప్పి భక్తియుత మార్గంలోనే పయనించాలి. ఈ యోగము తపస్సు ఇవన్నీ చేస్తే ముక్తి వస్తుంది. నిరాకరవాదులు అట్లా చేస్తారు. మనం పక్క జీవుల్ని ప్రేమగా అందరినీ సమానంగా చూసుకోవాలి. అట్లా ఉంటే మంచి మార్గంలో ఉన్నట్లని చెప్పారు మాతాజీ. హరి బోల్ మాతాజీ. సో మనకి 11th చాప్టర్ లో అర్జున కృష్ణుడిని విశ్వరూపం చూపిమని అడుగుతారు. కృష్ణ విశ్వరూపం చూపిస్తారు. తర్వాత అర్జునుడు భయపడతారనమాట. అర్జునుడు భయపడి అడుగుతారు, భయంకరమైన విశ్వరూపాన్ని ఉపసంహరించుకోండి, ఇంకా నాకు ఈ చతుర్భుజ రూపాన్ని దర్శనం ఇవ్వండి అని అడుగుతారు. తర్వాత శ్యామసుందర రూపాన్ని దర్శనం ఇవ్వండి అని అడుగుతారు. తర్వాత విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని మళ్ళా శ్యామసుందర రూపంలో అర్జునుడికి దర్శనం ఇచ్చిన తర్వాత కృష్ణుడు ఏం చెప్తారు, కృష్ణుడు భక్తి గురించి గ్లోరిఫై చేస్తారనమాట 11th చాప్టర్ ఎండింగ్ లో. అంటే అనన్య భక్తి అన్నిటికన్నా పరమ మార్గం అని చెప్తారనమాట. అంటే కృష్ణుడి ఉద్దేశం ఏంటంటే 4 చేతుల రూపమైన 1000 చేతుల రూపమైన విశ్వరూపమైన అన్ని రూపాలకి మూలం నేనే అని చెప్తారనమాట. కృష్ణుడు అర్జునుడికి చెప్తారు. అయితే కృష్ణుడిపై భక్తి చేసే భక్తి ఆత్మ సాక్షాత్కారానికి కూడా అత్యుత్తమమైన మార్గం అని కృష్ణ చెప్తారనమాట. అంటే భగవంతుడిని తెలుసుకోవాలంటే, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే అత్యుత్తమైన మార్గం భక్తి అని 11th చాప్టర్ లో కూడా క్లియర్ గా చెప్తారు. అయితే కృష్ణుడు తన పర్సనల్ ఫామ్ అంటే శ్యామసుందర రూపం మీద చేసే భక్తి అత్యుత్తమైన ఆధ్యాత్మిక మార్గం అని చెప్పినా కూడా కొంతమంది ట్రాన్సెండెంటలిస్ట్ ఉంటారు కదా, వీళ్ళు నిరాకార బ్రహ్మాన్ని అంటే ఇంపర్సనల్ బ్రహ్మాన్ని వర్షిప్ చేస్తారనమాట. దాన్ని పూజ చేస్తూ ఉంటారు. అందుకే కృష్ణుడు అంటారనమాట, కొంతమంది నిరాకార బ్రహ్మాన్ని పూజిస్తారు, కొంతమంది అర్జునుడు అంటారు, కృష్ణుడు కాదు, అర్జునుడు చెప్తారు కొంతమంది నిరాకార బ్రహ్మాన్ని పూజిస్తారు, ఇంకొంతమంది వ్యక్తిగత శ్యామసుందర రూపాన్ని పూజిస్తారు. అంటే మీ భక్తులు డివోటీస్ ఉంటారు, లేదంటే వీళ్ళు నిరాకార రూపాన్ని పూజించే వాళ్ళు కూడా ఉంటారు. అయితే వాళ్ళలో ఎవరు గొప్ప వాళ్ళు అని అడుగుతారనమాట. అంటే నిరాకార బ్రహ్మాన్ని నమ్మే వాళ్ళు గొప్ప ఆధ్యాత్మిక సాధకులా, లేకపోతే వ్యక్తిగత రూపాన్ని మీ వ్యక్తిగత రూపమైన శ్యామసుందర రూపాన్ని పూజించే వాళ్ళు ఎక్కువ గొప్ప వాళ్ళ అని డౌట్ వస్తుంది అనమాట అర్జునుడికి ఈ 11th చాప్టర్ ఎండింగ్ లో. అయితే ఈ అధ్యాయంలో మొత్తానికి అర్జునుడు అడిగిన ప్రశ్నతో స్టార్ట్ అవుతుంది. సాకారవాది అంటే పర్సనలిస్ట్ గొప్పవాడా, లేదంటే నిరాకారవాది ఇంపర్సనలిస్ట్ గొప్పవాడా అనే క్వశ్చన్ తో స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే వ్యక్తిత్వవాది కృష్ణుడి వ్యక్తిత్వ రూపాన్ని పూజ చేస్తూ ఉంటారు, నిరాకారవాది బ్రహ్మ తేజస్ని పూజ చేస్తూ ఉంటారు అనమాట. అయితే ఈ చాప్టర్ లో కృష్ణ మళ్ళీ మనకు ఒకసారి భక్తి యోగా గొప్పదని క్లియర్ గా చెప్తున్నారు. నిరాకారవాదితో పోలిస్తే భక్తి యోగి శ్రేష్టమైన వాడని చెప్తారనమాట. అంటే అర్జున ఫస్ట్ శ్లోకంలో క్వశ్చన్ అడుగుతారు, 2nd నుంచి 7th శ్లోకం వరకు భక్తి యోగా గురించి గ్లోరిఫికేషన్ అవుతుంది అనమాట. కృష్ణ భక్తి యోగానే గొప్పది, భక్తి యోగా చేసే వాళ్ళు ఎవరైతే సాకారవాదులు ఉంటారో వాళ్ళే గొప్ప వాళ్ళని చెప్తారనమాట. అయితే అర్జునుడు భక్తిలో భక్తి చేయడంలో అత్యుత్తమ మార్గం ఏంటి, ఎప్పుడు కృష్ణుడు ఆలోచనలో లీనమై ఉండిపోవడం. అయితే కృష్ణ ఏం చెప్తారంటే 8వ శ్లోకం నుంచి 12th శ్లోకం వరకు భక్తిలో స్థాయిల గురించి చెప్తారనమాట. అంటే ఆయన ఎలాంటి స్థాయిలు చెప్తారంటే అత్యుత్తమమైన స్థాయి నుంచి చేయలేకపోతే నెక్స్ట్ లెవెల్ చేయండి, అది చేయలేకపోతే నెక్స్ట్ లెవెల్ చేయండి, స్లోగా మీరు అక్కడికి వస్తారని చెప్తారనమాట. అంటే ఇది సాధ్యం కాదు. ఎక్కువ అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే మనస్సుని భగవంతుడి మీద లగ్నం చేయడం అనమాట. అది సాధ్యం కాకపోతే కనీసం ఈ బుద్ధైనా కృష్ణుడి మీద నిలపండి అంటారు. ఒకవేళ అది కూడా కుదరకపోతే ఇంద్రియాలనైనా కృష్ణుడి సేవలో పెట్టండి అంటారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. 8th శ్లోకం నుంచి 5 శ్లోకాలు 12 శ్లోకాల వరకు మనకి భక్తి స్థాయిల గురించి చెప్తారనమాట. తర్వాత 13 నుంచి 20 వరకు ఇది చాలా చిన్న చాప్టర్, 20 శ్లోకాస్ మాత్రమే ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ చాప్టర్ కూడా. సో 13 నుంచి 20 వరకు ఏం చెప్తారంటే తనకి ప్రియమైన భక్తుడిగా మారాలంటే భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అని చెప్తారనమాట. అంటే భక్తి యోగి దగ్గర ఏ గుణాలు ఉంటే ఆ గుణాలు భగవంతుడు
భగవంతుడికి ఆ గుణాల వల్ల భగవంతుడికి ప్రియం అవుతారో చెప్తారనమాట. మొత్తం 31 లక్షణాలు చెప్తారనమాట. 31 లక్షణాలు చెప్తారు ఈ అధ్యాయంలో. చివరి 8 శ్లోకాల్లో ఉంటాయి అనమాట. సో ఈ మొత్తం 20 శ్లోకాలు మాత్రమే ఉంటాయి ఈ చాప్టర్ లో. మనం త్రీ 3 ప్రధాన విషయాలు మనం గుర్తుంచుకోవచ్చు. ఒకటి ఏంటంటే నిరాకార మార్గంతో పోలిస్తే భక్తి యోగం శ్రేష్టమని భగవంతుడు క్లియర్ గా చెప్తారు. తర్వాత భక్తి యొక్క వివిధ స్థాయిల గురించి చెప్తారు. తర్వాత నిజమైన భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఈ 3 విషయాలు చెప్తారనమాట. సో మీరు భక్తి యోగా 12th చాప్టర్ అంటే ఈ 3 విషయాలు మీకు గుర్తుండాలన్నమాట. ఒకటి ఏంటంటే నిరాకార మార్గంతో పోలిస్తే భక్తి యోగం శ్రేష్టం అని చెప్తారు. నెక్స్ట్ ఇది భక్తి యొక్క వివిధ స్థాయిల గురించి వివరిస్తారు. థర్డ్ది ఒక నిజమైన భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అని చెప్తారు. 31 లక్షణాలు చెప్తారు మొత్తం కృష్ణ. సో ఈ 3 విషయాలు చెప్తారనమాట. ఇది చాలా సింపుల్ చాప్టర్ కానీ చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అన్నమాట. అయితే మనకి భక్తి యోగి మార్గం ఆనందంగా ఉండే మార్గం, నిరాకార మార్గం చాలా కష్టమని మనకి ముందు శ్లోకంలో చెప్పారనమాట. అంటే దానికి చాలా కష్టాలు ఉంటాయి, చాలా సెన్స్ కంట్రోల్ కావాలి, ఇంద్రియ నిగ్రహణ కావాలి, ఇంకా చాలా కఠినమైన తపస్సులు చేయాలి. ఇది చాలా టఫ్ వే అని చెప్తారనమాట. అయితే దాంట్లో భక్తి యోగులకి జ్ఞాన యోగులకి తేడాలు కూడా చెప్తారనమాట. అంటే సాకారవాది నిరాకారవాది మధ్య మనకి తేడాలు ఏముంటాయి? సాకారవాది భగవంతుని రూపాన్ని సాకారవాది పూజిస్తారు, నిరాకారవాది బ్రహ్మజ్యోతిని ఆరాధిస్తారు. నిరాకారవాది భగవాన్ ఎక్కువగా యోగ పద్ధతులు ఫాలో అవుతూ ఉంటారు, వాళ్ళు కఠినమైన యోగ పద్ధతులు. చాలా కఠినమైనవి చేస్తారు మాతాజీ. పద్ధతిలో బ్రహ్మజ్యోతిలో కలుస్తారు మాతాజీ నిరాకారవాదులు. అవును. సో శూన్యంలో వారు ధ్యానం చేస్తారు. ధ్యానం చేస్తారు. అవును, శూన్యంలో కాదు, పరమేశ్వర మన మన హృదయంలో ఉన్న పరమేశ్వరుని గురించి ప్రార్థన చేస్తారనమాట. సో అయితే నిరాకార రూపాన్ని పూజించే వాళ్ళని జ్ఞాన యోగులు అంటారనమాట. వాళ్ళే నిరాకారవాదులు. అయితే పూర్తి కృష్ణ చైతన్యంలో భక్తి చేసే వాళ్ళు, అంటే మయ్యావేశమనో ఏమామని చెప్పినట్టు వాళ్ళు భక్తి యోగులు అంటారనమాట. అది మొదటి తేడా. అంటే వాళ్ళు భగవంతుడి కృష్ణ చైతన్యంలో భక్తి చేస్తారు, వీళ్ళు నిరాకార రూపాన్ని పూజిస్తారు కాబట్టి వీళ్ళు జ్ఞాన యోగులు అంటారనమాట. అది మొదటి తేడా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు భగవంతుడిలాగే జీవాత్మ కూడా సచ్చిదానంద స్వరూపం అన్నమాట. అంటే సత్ చిత్ ఆనంద. సత్ అంటే శాశ్వతమైనది, చిత్ అంటే జ్ఞానం, ఆనందం అంటే ఆనందం సుఖం అనమాట దాని అర్థం. సో భగవంతుడు సచ్చిదానంద స్వరూపమే, భక్తులు కూడా అంటే జీవాత్మ కూడా సచ్చిదానంద స్వరూపమే. సో జ్ఞాన యోగాన్ని అనుసరించడం వల్ల ఒక జ్ఞానయోగి తన అసలైన స్వరూపంలోని శాశ్వతాన్ని ఇంకా జ్ఞానాన్ని తెలుసుకుంటారు. అంటే సత్ చిత్ తెలుసుకుంటారంట జ్ఞానయోగులు. నేను శాశ్వతుడిని, నాకు జ్ఞానం ఉంది అనే 2 విషయాలు అనుభవంలోకి వస్తాయంట. కానీ ఒక లోపం ఉంటుంది దాంట్లో. ఆనందం అనేది అనుభవంలోకి రాదనమాట. ఆనందం పూర్తిగా అనుభవంలోకి రావాలంటే అది భక్తి యోగ ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే చైతన్య చరితామృతలో కూడా మనకి కవిరాజు గోస్వామి ఏం చెప్తారంటే, కృష్ణదాసే అభిమాన ఏ ఆనంద సింధు కోటి బ్రహ్మ సుఖాన హే తారా ఏక బిందు అంటారు. అంటే ఏంటంటే నిరాకార బ్రహ్మాన్ని అనుభవించడం వల్ల వాళ్ళకి చాలా ఆనందం వస్తుందంట. ఆనందం వస్తుందని చాలా మంది అనుకుంటారు, దాన్నే బ్రహ్మానందం అని కూడా అంటారనమాట. బ్రహ్మజ్యోతి గురించి తెలుసుకుంటారు కాబట్టి, అది అనుభవంలోకి వస్తుంది కాబట్టి దాన్ని బ్రహ్మానందం అంటారంట. కానీ భక్తి యోగాలో వచ్చే ఆనందంతో పోలిస్తే ఆ బ్రహ్మానందం ఎక్కడా సరిపోదంట. అంటే భక్తి ఆనందం కంటే భక్తి అంటే భగవంతుడి సేవ చేయడం వల్ల వచ్చే ఆనందం, దాంతో పోలిస్తే బ్రహ్మానందం ఒక సముద్రం అయినా సరే అది భక్తి ఆనందంతో పోలిస్తే ఒక చిన్న బిందువుతో కూడా సరిపోదు అని చెప్తున్నారు అన్నమాట కవిరాజ్ గోస్వామి దీంట్లో. అందుకని మనకి ఈ విషయం భగవద్గీతలో భాగవతంలో కూడా చాలా సార్లు చెప్తారు. అయితే మనం ఒక త్రాసు తీసుకుంటే ఒకవైపు భక్తుల సాంగత్యం వల్ల వచ్చే ఆనందాన్ని పెడితే, అది ఇంకోవైపు జ్ఞాన మార్గం లేదంటే కర్మ మార్గం దాని వల్ల వచ్చే ఫలితాలని పెడితే కనుక, అంటే జనరల్ గా జ్ఞాన మార్గం అంటే వాళ్ళకి మోక్షం వస్తుంది, కర్మ మార్గంలోకి వెళ్తే వాళ్ళకి స్వర్గలోకాలు ప్రాప్తిస్తాయి కదా. సో ఆ రెండింటిని ఒక తులాలో వేసి కొలిస్తే గనక ఏది బరువుగా ఉంటుందంటే భక్తి యోగంలో వచ్చే ఆనందం కోట్ల రెట్లు ఎక్కువగా ఉంటుందంట. ఎందుకంటే మనం సచ్చిదానంద స్వరూపులం కాబట్టి జ్ఞానం యోగం ద్వారా సత్ చిత్ మాత్రమే అనుభవంలోకి వస్తాయి. కానీ ఆనందం అనే భాగం పూర్తిగా భక్తి యోగంలోనే అనుభవంలోకి వస్తుందంట. సో ఇది 2వ తేడా. ఇంకా 3వ విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఒక గొప్ప భక్తుడు కృప వల్ల కూడా జ్ఞానయోగంలో బాగా అడ్వాన్స్డ్ గా ఉన్న వాళ్ళకి, ఆ సాధన చేసే వాళ్ళకి ఎవరైనా భక్తుల కృప వల్ల వాళ్ళకి భక్తి యోగం వైపు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయంట.
అంటే జ్ఞానయోగులందరూ బ్రహ్మంలో లీనమైపోయి అక్కడే ముగిసిపోతారని అనుకోకూడదు మనం. జ్ఞానయోగులకు కూడా ఒక్కొక్కసారి భక్తుల సాంగత్యం లభిస్తే వాళ్ళు కూడా జ్ఞానం నుంచి భక్తులుగా మారే అవకాశం అనేది ఉంటుందంట. సో ఇంకా చెప్పాలంటే జ్ఞానయోగులు ఎంతో కష్టపడి పొందే నిరాకార బ్రహ్మసిద్ధి కూడా నిజానికి కొంత భక్తి ఉంటేనే సాధ్యం అవుతుందంట. అంటే శుద్ధమైన జ్ఞానమే కాదు, అందులో కొంత భక్తి అంశ కూడా ఉంటుందని చెప్తూ ఉంటారు మన ఆచార్యులు. అంటే వాళ్ళకి భక్తి అంశ ఉంటుంది కాబట్టి ఎవరైనా భక్తుల సాంగత్యం దొరికితే గనక వాళ్ళు మళ్ళా భక్తి యోగాలకు వచ్చేస్తారంట. సో భక్తి లేకుండా కేవలం నిరాకార బ్రహ్మాన్ని పూజించే వాళ్ళకి చివరికి కష్టం నుంచి బయటకు వస్తారు, కానీ వాళ్ళకి మోక్షం అనుకుంటారు, బ్రహ్మజ్యోతిలో కలిసిపోతారు, కానీ వాళ్ళకి అక్కడ యాక్టివిటీ ఉండదు, ఆనందం అనేది ఉండదని చెప్తున్నారు. అందుకని క్లేశోధికతర తేషాం అవ్యక్త సక్త చేతసాం అని భగవంతుడు చెప్తారనమాట. అంటే భక్తి యోగులు కూడా కష్టాలు ఎదుర్కొంటారు. ఉదయం తొందరగా లేవాలి, అది కూడా ఒక కష్టమే కదా, కానీ భక్తి యోగులు ప్రత్యక్షంగా భగవంతుడితో సంబంధం పెట్టుకుంటారు కాబట్టి ఆనందం అనేది ఉంటుందంట. వాళ్ళు ఎదుర్కొనే కష్టాలు వాళ్ళు ఎప్పుడైతే సేవ చేస్తారో ఆ సేవలో వచ్చే ఆనందంతో తీరిపోతాయంట. భక్తి సాధనలో కూడా మనం ఇంద్రియ నియంత్రణ చేసుకుంటాము. అంటే అన్ని తినకూడదు, మనకు కూడా 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, అవి కూడా కొంచెం నియంత్రణే, కానీ మనం దాన్ని ఆనందంగా స్వీకరిస్తాం. భక్తి అనేది చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. కానీ ఈ జ్ఞానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంత ఆనందం అనేది ఉండదు. వాళ్ళు అసలు దేనికి చేస్తున్నారో తెలియకుండా చేస్తారు కాబట్టి వాళ్ళకి భగవంతుడి మీద ఈ భగవంతుడికి ఆకారం ఉంటుంది, భగవంతుడి సేవ చేయాలి అనేది తెలియదు కాబట్టి దాంట్లో ఆనందం ఉండదంట. ఆనందం లేకపోవడం అనేది 3వ తేడా అన్నమాట. ఈ 3 తేడాలు ఉంటాయి. ఇప్పుడు మనం 12.6 చూద్దాము. చాలా కష్టమైనది ఇంకా ఈ 3 తేడాలు ఉంటాయి అన్నమాట భక్తి యోగాకి, జ్ఞాన యోగాకి. 12.67 డిసైడ్ చేసుకున్నాము. రివిజన్ అయిందా? అందరికి రీక్యాప్ అయిందా 12th చాప్టర్? హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు జ్ఞానయోగ నిరాకారవాదులు జ్ఞానయోగ అంటే వాళ్ళు 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 బ్రహ్మంలో కలిసిపోతారంటారు మాతాజీ. మరి అష్టాంగ యోగ వాళ్ళు మాతాజీ? అష్టాంగ యోగ వాళ్ళు వాళ్ళది అష్టాంగ యోగులు కూడా జ్ఞానులే మాతాజీ. జ్ఞానం ఉంటేనే అష్టాంగ యోగ చేస్తారు, అది కూడా జ్ఞాన యోగానే. వీళ్ళని కూడా వీళ్ళు నిరాకారవాదులనే మాయావాదులు అని కూడా అంటారా మాతాజీ? మాయావాదులు నిరాకారవాదులు సేమే మాతాజీ. అవును, నిరాకారవాదులన్నా మాయావాదులన్నా సేమ్. థ్యాంక్ యూ మాతాజీ. కొంచెం అక్కడ నాకు కన్ఫ్యూజ్ ఉండే. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో 12.67 చూద్దాము. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. అనురాధ మాతాజీ ఫస్ట్ శ్లోకం చదవండి. 12.6 చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండావత్ ప్రణామాలు. ఏతు సర్వాణి కర్మాణి వయి సన్యస్య మత్పరాః అనన్యేనైన యోగేన మాం ధ్యాయంత ఉపాసతే.
హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. ఉషా మాతాజీ మీరు సెకండ్ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నా చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. వెంకటేశం ప్రభు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. కాని ఓ పార్థ, సర్వకర్మలను నాకు అర్పించి అన్యచింత లేక నాకు భక్తులై మనస్సును నాయందే లగ్నము చేసి సదా నన్ను ధ్యానించుచు నా భక్తియుక్త సేవలో నన్ను ఉపాసించడి వారిని శీఘ్రమే జనన మరణ రూప సంసార సాగరం నుండి ఉద్ధరించును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. కిషన్ ప్రభు మీరు ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. భాష్యం. హరే కృష్ణ మాతాజీ. భాష్యము భౌతిక జీవితము నుండి భగవంతునిచే శీఘ్రముగా ఉద్ధరింపబడుదురు కావున భక్తులు చాలా అదృష్టవంతులని స్పష్టముగా చెప్పబడినది. విశుద్ధమైన భక్తియుక్త సేవలో మానవుడు భగవంతుడు మహత్తుడనియు జీవాత్మ అతనికి అధీనమై ఉండుననియు అనుభవపూర్వకంగా గ్రహించును. భగవంతునికి సేవ చేయుట అతని విధి. అతడు అట్లు చేయనిచో మాయకు సేవ చేసిన వాడాగను. నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఇద్దాం ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. పావని మాతాజీ మీరు సెకండ్ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. పూర్వము తెలుపబడినట్లు భక్తియుక్త సేవ చేతనే భగవానుని మహత్వము గుర్తింపబడును. కనుక ప్రతి ఒక్కరూ పరిపూర్ణ భక్తులు కావాలని శ్రీకృష్ణుని పొందుటకై వారు తమ మనసులను శ్రీకృష్ణుని పైననే సంపూర్ణముగా లగ్నము చేయవలెను. వారు శ్రీకృష్ణుని కొరకై కర్మను అనుభవింపవలెను. వారు ఏ రకమైన కర్మ యందు నెలకొనినను దానిని కేవలము శ్రీకృష్ణుని కొరకే చేయవలెను. అది భక్తియుక్త సేవకు ప్రమాణము. భక్తుడు దేవాదిదేవుని సంతృప్తి పరుచుట కంటేనే అన్యమైన ఇతర ఏ సిద్ధిని కోరడు. శ్రీకృష్ణుని సంతృప్తి పరుచుటయే భక్తుని జీవిత లక్ష్యము. అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామమునందు చేసినట్లు భక్తుడు కూడా శ్రీకృష్ణుని సంతృప్తికై సర్వమును త్యాగము చేయగలడు. అట్టి విధానము చాలా సులభమైనది. మానవుడు తన విద్యుక్త ధర్మములను నిర్వర్తిస్తూనే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను మహామంత్రమును స్మరించవలెను. అట్టి దివ్యస్మరణాతని దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని వైపు ఆకర్షితుని చేయును. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. ఉషారాణి మాతాజీ నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ విధంగా తన సేవ యందే నెలకొనినట్టి శుద్ధ భక్తిని సంసార సాగరము నుండి వెంటనే ఉద్ధరింతునని దేవాది దేవుడు ఇక్కడ వాగ్దానం చేయుచున్నాడు. యోగ సాధనం నందు పురోగతి సాధించిన వారు యోగ విధానం ద్వారా తమ ఇచ్ఛానుసారము ఆత్మను తాము కోరిన లోకమునకు బదిలీ చేయగలుగుదురు. అట్లే ఇతరులు అనేక విధముల ఈ అవకాశములను ఉపయోగించుకుందరు. కానీ భక్తునికి సంబంధించినంత వరకు భగవానుడే స్వయంగా వారిని తన వెంటకొని పోవునని ఇక్కడ స్పష్టంగా చెప్పబడినది. భక్తుడు ఆధ్యాత్మిక జగత్తును చేరుటకు గొప్ప అనుభవజ్ఞుడు కానవసరం లేదు. ఈ విషయమున వరాహ పురాణమునందు ఈ శ్లోకము గలదు. నయామి పరమం స్థానం మర్చిరాధిగతిం వినా గరుడ స్కందమారోప్య యథేచ్ఛయమని వారితః. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. గిరిజా మాతాజీ మీరు నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ శ్లోకము సారాంశం ఏమనగా భక్తుడు తన ఆత్మను ఆధ్యాత్మిక లోకమునకు బదిలీ చేయుటకు అష్టాంగ యోగ పద్ధతిని అభ్యసింపని అవసరం లేదు. ఎందుకనగా దేవాది దేవుడే స్వయముగా ఈ బాధ్యతను వహించును. తానే స్వయంగా తరింపజేయుచున్నానని దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ స్పష్టంగా చెప్పుచున్నాడు. బాలుని తల్లిదండ్రులు రక్షణ విషయం సంపూర్ణ శ్రద్ధ వహించి ఉండుటచే అతని స్థితి మిక్కిలి సురక్షితమగును. అట్లే భక్తుడు యోగాభ్యాసంచే ఇతర లోకములకు చేరి యత్నింపనవసరం లేదు. దేవాది దేవుడే అపారమైన కృపతో వెంటనే తన గరుడ వాహనంపై
ఆరుదించి భక్తుల్ని సంసార సాగరం నుండి ఉద్ధరించును. సముద్రంలో పడినవాడు ఈతలో ఎంత గొప్ప నేర్పరి అయినను రక్షించబడుటకు తీవ్రంగా యత్నించినను తనను తాను రక్షించుకొనలేడు. కానీ ఎవరైనా చేయుతనందించి నీటి నుండి అతనిని పైకి తీసినచో అతను సులభంగా రక్షింపబడును. అట్లే భగవానుడు కూడా భక్తుల్ని సంసార సాగరం నుండి ఉద్ధరించును. అందులోకే భక్తుడు సులభమైన కృష్ణ చైతన్య విధానంను అభ్యసించుచు పూర్తిగా భక్తియుక్త సేవ యందు నెలకొని ఉండుటయే చేయవలేను. కనుకనే బుద్ధిమంతుడు ఇతర మార్గములన్నింటినీ కంటేనూ భక్తి యోగ భక్తియుక్త సేవకే ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇయ్యవలను. నారాయణీయము నందు ఇట్లు సమర్థింపబడును. మాతాజీ చదవన్నా? నెక్స్ట్ ఎవరైనా చదువుతారు? ఆ శ్లోకం ఒకటి చదవండి మాతాజీ. యావై సాధనా సంపత్తి పురుషార్థ చతుష్టయే తయా వినా తదాప్నోతి నరో నారాయణాశ్రయ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరి బోల్ మాతాజీ. కళావతి మాతాజీ మీరు నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. మానవుడు కామ్య కర్మలు లేదా మానసిక కల్పనా విధానముతో జ్ఞాన సముపార్జన వంటి వివిధ విధానములందు నిలకొరనేది ఈ శ్లోకపు సారాంశము. దేవాది దేవుని భక్తి కలిగిన వాడు ఇతర యోగ విధానముల ద్వారా మానసిక కల్పనము, కర్మాచరణము, యజ్ఞము, దానము వంటి వాటి ద్వారా కలు ప్రయోజనములన్నింటినీ పొందగలడు. భక్తియుక్త సేవ యొక్క ప్రత్యేక వరదానం ఇది. కేవలము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని నామ సంకీర్తనము చేయటం ద్వారా భక్తుడు పరమ లక్ష్యమును సులభముగాను మరియు సుఖకరముగాను పొందగలడు. అట్టి లక్ష్యమును పొందుట మరి ఏ ఇతర ధర్మ విధానము చేతను సాధ్యపడదు. భగవద్గీత సారాంశము. మాతాజీ నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఇద్దాం. సంధ్యా మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సంధ్యా మాతాజీ మీరు నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. దండవత్ ప్రణామ్ మేడం. మాతాజీ ఎక్కడి నుంచి? కేవలం హరినామ అక్కడి నుంచేనా మాతాజీ? ఓకే భగవద్గీత సారాంశం మాతాజీ. దండవత్ ప్రణామ్. భగవద్గీత సారాంశం 18.66 నందు ఇట్లు చెప్పబడినది: సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ, అహం త్వం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః. ఆత్మానుభూతికి సంబంధించిన ఇతర విధానములన్నింటినీ త్యజించి మానవుడు కృష్ణ చైతన్యతో భక్తియుక్త సేవను మాత్రమే వర్ణించవలను. అది మానవుని జీవిత సంసిద్ధిని పొందినట్లుగా చేయగలదు. దేవాది దేవుడు అతని సంపూర్ణ బాధ్యతను వహించడు కనుక అతను పూర్వజన్మంలోని పాపకార్యములను పరిగణించనవసరం లేదు. కావున మానవుడు ఆధ్యాత్మిక అనుభూతి విషయంలో తనను తానే స్వయంగా ఉద్ధరించుకున్నకు వ్యర్థంగా ఇతర ప్రయత్నం లేవి చేయనవసరం లేదు. ప్రతి ఒక్కరూ సర్వశక్తిమంతుడను దేవాది దేవుడైన శ్రీకృష్ణుని శరణ పొందుదురుగాక. అదే జీవిత అత్యున్నత పరిపూర్ణత్వం. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. ప్రభుపాదులు వారు చాలా క్లియర్ గా చెప్పారు మనకి. 12.6, 12.7 శ్లోకాలు మనకి ఇంకా రిఫరెన్సెస్ కూడా ఇచ్చారు. గరుడ పురాణం, నారాయణీయం, ఇవన్నీ రిఫరెన్సెస్ కూడా ఇచ్చారు. అయితే కృష్ణ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎవరైతే నన్నే తమ పరమ లక్ష్యంగా తీసుకొని తమ అన్ని కర్మల్ని భగవంతుడికి అర్పిస్తూ ఇంకా దేని మీద ఆశ పెట్టుకోకుండా శుద్ధమైన భక్తితో ఆరాధిస్తారో అలాంటి భక్తుల గురించి కృష్ణ ఏం చెప్తున్నారంటే, అంటే జనరల్ గా ఏమంటున్నారు, వాళ్ళు ఎప్పుడు నన్నే ధ్యానిస్తూ నన్నే స్మరిస్తూ నాపై పూర్తిగా ఆధారపడుతూ ఉంటారో అలాంటి భక్తుల విషయంలో క్లియర్ గా చెప్తున్నారు. ఒక మాట చెప్తున్నారు అన్నమాట కృష్ణ. ఏంటంటే వాళ్ళు ఈ జనన మరణ చక్రం నుంచి, అంటే ఈ జనన మరణాలు అనేది ఒక సముద్రం లాగా పోలుస్తున్నారు. ఈ జనన మరణాలు సముద్రంలో పడిపోయి బాధపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. నేనే వాళ్ళని అక్కడి నుంచి వెంటనే బయటకు తీసుకొస్తా అని చెప్తున్నారు. అంటే ఈ సంసార జీవితం అనేది ఒక సముద్రం లాంటిది. పుట్టడం, పెరగడం, బాధపడడం, ఏదో ఒక పనులు చేయడం, కర్మలు చేయడం, మళ్ళీ చనిపోవడం. ఈ చక్రం మనందరం ఈ చక్రంలో పడిపోయి కొట్టుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ ఎవరైతే భగవంతుడి మీద అనన్య భక్తి చేస్తారో, ఆయన మీదే ఆధారపడతారో, ఇంకా తమ మనస్సులో భగవంతుడిని ఎప్పుడు నిలుపుకుంటారో వాళ్ళ విషయంలో భగవంతుడు ఏం చెప్తున్నారు, నేను ఆలస్యం చేయనని చెప్తున్నారు. నేనే వాళ్ళని ఈ సంసార సముద్రం నుంచి త్వరగా
తీసుకొస్తాను, బయటకి పడేస్తాను, ఇంకా నిశ్చయంగా రక్షిస్తానని చెప్తున్నారు, హామీ ఇస్తున్నారు అనమాట కృష్ణ ఇక్కడ. వాళ్ళని నేను తొందరగా నిశ్చయంగా రక్షిస్తానని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ చాలా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, జ్ఞాన మార్గంలో, కర్మ మార్గంలో సాధన చేసే సాధకులు తమ శక్తి మీదే వాళ్ళు పైకి రావడానికి ప్రయత్నించాలన్నమాట. వాళ్ళ మీదే వాళ్ళు ఆధారపడాలి. ఇంద్రియ నియంత్రణ కానీ ఏదైనా ఆ మార్గంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళంతటకు వాళ్ళే పైకి రావాలన్నమాట. కానీ భక్తి మార్గంలో భక్తుడు తన శక్తితో ఈ సంసారాన్ని దాటాడు అనమాట. కృష్ణుడు బయటికి తీసుకొస్తారనమాట. అదే కృష్ణ చెప్తున్నారు ఇక్కడ. అందుకే భక్తి మార్గం సులభం, సురక్షితం అని ఎందుకంటారంటే దాంట్లో భగవంతుడి పాత్ర ఉంటుంది కాబట్టి. జ్ఞాన మార్గంలో, కర్మ మార్గంలో భగవంతుడు పాత్ర ఉన్నా కూడా ఇంత ఈజీగా భగవంతుడికి భక్తుల మీద ఉన్నంత శ్రద్ధ వాళ్ళ మీద అంతా ఉండకపోవచ్చు. అందుకనే భక్తి మార్గం చాలా సులభమైనది, సురక్షితమైనది, ఇంకా ఆనందమయం అని కూడా చెప్తున్నారు అన్నమాట కృష్ణ. సో భక్తి యొక్క గొప్పతనాన్ని స్పష్టంగా స్థాపించిన తర్వాత కృష్ణ నెక్స్ట్ శ్లోకాస్ లో ఏం చెప్తారంటే భక్తిలో ఉన్న వివిధ స్థాయిల గురించి వివరించడం మొదలు పెడతారనమాట. కొద్దిగా ఇంట్రడక్షన్ ఇస్తాను నేను, టైం ఉంటే శ్లోకం చదువుదాం. అయితే అత్యున్నత స్థాయి నుంచి ప్రారంభిస్తారు, అంటే బెస్ట్ స్టేజ్ నుంచి ఇది చేయలేకపోతే నెక్స్ట్ ఇది చేయంటారు. అలా క్రమంగా మనకి భక్తి మార్గాన్ని చూపిస్తారనమాట. అయితే 8వ శ్లోకం నుంచి ఏం చెప్తారంటే 8 నుంచి 5 శ్లోకాల వరకు మనకి భక్తి యొక్క స్థాయిలు ప్రోగ్రెసివ్ స్టేజెస్ అంటారు. అంటే క్రమంగా ఎలా పైకి ఎదగచ్చు, అత్యున్నత స్థాయి చేయలేకపోతే నెక్స్ట్ ఏం చేయొచ్చు అనేది క్లియర్ గా చెప్తారు. అయితే మనం ఒక 8వ శ్లోకం ఒకసారి రిసైట్ చేసుకుందాం, ఒక 10 minutes టైం ఉంది కదా. మయ్యేవ మన ఆదత్స్వ మయ్యేవ మనాదత్స్వ మయి బుద్ధిం నివేశయ మయి బుద్ధిం నివేశయ వసిష్యసి మయ్యేవ వసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ వశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. సరోజా మాతాజీ మీరు శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ దండోత్పడం. మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధన్న సంశయ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నరసింహ ప్రభు హరే కృష్ణ దండ ప్రణామ మాతాజీ. శ్లోకం రిసైట్ చేయండి ప్రభు. హరే కృష్ణ మాతాజీ. దేవాది దేవుడైన మయ్యేవ మన ఆదత్స్వ మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ. నరసింహ ప్రభు మీరు అన్మ్యూట్ చేసుకోండి, చాలా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, మ్యూట్ చేశాను. మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. దండ ప్రణామ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ ప్రభు. సో మాతాజీ ఎవరు మీరు నాకు హ్యాండ్ రైజ్ చేసినట్లేరు, ఇందాక నుంచి అడుగుతున్నారు కదా, శ్లోకం రిసైట్ చేయండి. శ్లోకం చెప్తాం మాతాజీ. చెప్పండి. మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. భువనేశ్వరి మాతాజీ అనువాదం చదవండి. హరి బోల్ మాతాజీ. దండవత్ ప్రణామ్. దేవాది దేవుడైన నా యందే నీ మనస్సును స్థిరముగా నిలుపుము, నీ బుద్ధినంతయు నాయందే నియుక్తము చేయుము, ఈ విధముగా సదా నాయందే నీవు నిస్సంశయముగా నివసింతువు. హరిబోల్ మాతాజీ. ప్రతిభా మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. నేను శ్లోకం చదువుతా మాతాజీ, హిందీ ఉంది నా దాంట్లో. అవునా, చదవండి మాతాజీ. భగవద్గీత అధ్యాయం 12 శ్లోకం నంబర్ 8. మయ్యేవ మన ఆదస్త్వం మయి బుద్ధి నివేశయ నివసిష్యాసి మయ్యేవ అత ఊర్ధ్వన సంశయ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఉషా మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ.
ఓం భాష్యముపై శ్రీల ప్రభుపాద్. శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవయందు నెలకొనినవాడు ఆ దేవాది దేవునితో ప్రత్యక్ష సంబంధమును కలిగి జీవించును. కనుక ఆరంభము నుండియే అతని స్థితి ఆధ్యాత్మికమని తెలుపుటలో ఎట్టి సందేహము లేదు. వాస్తవమునకు భక్తుడెన్నడును భౌతిక స్థితి నందు కాకుండా శ్రీకృష్ణుని యందే సదా నిలిచియుండును. శ్రీకృష్ణునికి మరియు అతని నామమునకు భేదము లేదు. కనుక భక్తుడు హరే కృష్ణ మహామంత్రమును ఉచ్చరించినంతనే శ్రీకృష్ణుడు మరియు అతని ఆంతరంగిక శక్తి భక్తుని జిహ్వపై నాట్యమాడును. భక్తుడు వివిధ పదార్థములను శ్రీకృష్ణునకు సమర్పించినప్పుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షముగా ఆహార పదార్థములను గ్రహించును. పిమ్మట అట్టి ప్రసాదమును స్వీకరించిన భక్తుడు కృష్ణమయుడగును. ఈ విధానము భగవద్గీత యందును ఇతర వేద వాంగ్మయమునందును ఉపదేశింపబడినను అట్టి భక్తియుక్త సేవయందు నెలకొనిన వాడు అది ఎట్లు సాధ్యమనేది విషయమును అవగాహన చేసుకున జాలడు. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ ఏం చెప్తున్నారో చూద్దాం ఇక్కడ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే కృష్ణ మయ్యేవ మన ఆదత్స్వ అంటున్నారంటే నీ మనస్సుని పూర్తిగా నాపై నిలిపి ఉంచమని చెప్తున్నారు అనమాట. ఇది మొదటి స్థాయి, ఇది బెస్ట్ అన్నమాట, బెస్ట్ స్టేజ్ అంటారు, అత్యున్నత స్థాయి అని కూడా అంటారు. మయ్యేవ మన ఆదత్స్వ అంటే ఎప్పుడు మన అన్ని సమయాల్లో భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండడం. అది ఎలాంటి స్థాయి అంటే మనస్సు పూర్తిగా భగవంతుడి మీద లీనమై ఉండిపోయే స్థాయి అనమాట. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ కూడా దీన్ని ఏమంటారంటే ఇది స్మరణాత్మిక భక్తి అంటారు అనమాట. అంటే నిరంతరం భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండే భక్తిని స్మరణాత్మిక భక్తి అంటారు, ద హైయెస్ట్ స్టేజ్ అనమాట. అయితే కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారు, మనల్ని దేన్ని ఆయన మనస్సు దేన్ని ఆయన మీద లగ్నం చేయమంటున్నారు? మనస్సుని లగ్నం చేయమని చెప్తున్నారు. అంటే నీ మనస్సు పూర్తిగా నాకు ఇచ్చేయని అడుగుతున్నారు అనమాట. అది చేయగలిగితే అదే అత్యున్నతమైన భక్తి. కానీ భగవంతుడికి మనం అలా మనస్సు ఆయన మీద నిలపలేకపోతున్నామంటే కృష్ణ రెండో స్థాయి కూడా ఇస్తున్నారనమాట. అది 8th శ్లోకంలోనే చెప్తున్నారు, మయి బుద్ధిం నివేశయ అంటున్నారు. అంటే నీ బుద్ధిని నాలో పెట్టు అని చెప్తున్నారు అనమాట. ఒకవేళ నువ్వు మనస్సు పూర్తిగా నిలపలేకపోతే కనీసం నీ బుద్ధిని భగవంతుడి మీద నిలిపి ఉంచమని చెప్తున్నారు అనమాట. అంటే బుద్ధిని నిలపడం అంటే ఏంటి? డిస్క్రిమినేషన్, విచక్షణ, స్క్రిప్చర్స్ చదవడం, శాస్త్రాల్లో ఉన్న విషయాల ఆధారంగా భగవంతుని గురించి ఆలోచించడం, విచారించడం, శాస్త్ర చింతన చేయడం, దాని మీద కాంటెంప్లేట్ చేయడం, ఇవన్నీ చేయడం అన్నమాట. దాన్ని మననాత్మిక భక్తి అంటారు అనమాట. సో మనం మనస్సుని భగవంతుని మీద లగ్నం చేయడాన్ని స్మరణాత్మిక భక్తి అంటారు. మనం బుద్ధిని భగవంతుడి మీద లగ్నం చేసే దాన్ని మననాత్మిక భక్తి అంటారు అనమాట. అయితే బుద్ధి ద్వారా భగవంతుని తలుచుకోవడం, ఇంకా తర్కంతో విచారంతో ఆయన మీద దృష్టి పెట్టడం, ఈ రెండు చేయడాన్ని మననాత్మిక భక్తి అంటారు. అంటే అది మనం బుద్ధిని భగవంతుడి మీద పెట్టడం అనమాట. సో 2 స్థాయిల గురించి 8వ శ్లోకంలో చెప్పారు కృష్ణ. మొదటిది మనస్సుని పూర్తిగా భగవంతుడి మీద లీనమయ్యే స్థాయి స్మరణాత్మిక భక్తి, అది అత్యున్నత స్థాయి అన్నమాట. రెండవది బుద్ధిని కృష్ణుడి మీద నిలిపే స్థాయి, అది మననాత్మిక భక్తి, ఇది 2వ స్థాయి అన్నమాట. అయితే మనకి చాలా మంది ఆచార్యులు దీని గురించి డిఫరెంట్ పర్పోర్ట్స్ ఇచ్చారు. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్, బల్దేవ్ విద్యాభూషణ్, ఇంకా ప్రభుపాదుల వారు మనకి క్లియర్ గా చెప్పింది ఏంటంటే, ఇంకా విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ కొద్దిగా డిఫరెన్స్ చెప్తారనమాట. ఈ ముగ్గురు ఆచార్యులు కూడా ప్రతి పదం మీద ప్రతి దాని మీద వ్యాఖ్యానించారు. కానీ మనం విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్పింది ఒకసారి చూద్దాము. మనకి జనరల్ గా ఏం డౌట్ వస్తుంది, ఒక విషయం మీద మనకి డౌట్ వస్తుంది. ఈ శ్లోకంలో భక్తి 2 స్థాయిలు చెప్పారనుకున్నాం కదా, మయ్యేవ మన ఆదత్స్వ, మయి బుద్ధిం నివేశయ. మనసుని నాపై నిలుపు, లేకపోతే కుదరకపోతే నీ బుద్ధినన్న పెట్టు అని కృష్ణ అంటున్నారు. అయితే మనస్సుని పూర్తిగా భగవంతుడి మీద నిలపడం అనేది అత్యుత్తమ స్థాయి అని ఎందుకు అంటున్నారు? జనరల్ గా మనకి ఒక డౌట్ వస్తుంది, మనకి మైండ్ కన్నా ఇంటెలిజెన్స్ గొప్పది కదా అని. వచ్చిందా మీకు ఆ డౌట్? మనస్సు కంటే బుద్ధి పైన బుద్ధి మనసు పైన ఉంటుంది మాతాజీ, పైన ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి మరి, మనస్సుని భగవంతుడి మీద నిలిపితే గొప్ప అని చెప్తున్నారు కదా, అదే అత్యున్నతమైన స్థాయి అని చెప్తున్నారు కదా. ఆ డౌట్ మనకు వస్తుంది. అంటే జనరల్ గా
బుద్ధి అనేది మనసు కంటే గొప్పది. అయితే బుద్ధిని కృష్ణుడిపై నిలపడం మనస్సు నిలపడం కన్నా గొప్పది అని ఎవరైనా అడిగితే మనకి ఆచార్యులు ఏం చెప్తున్నారంటే స్మరణాత్మక భక్తి అంటే ఎప్పుడు కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ వచ్చింది, మ్యూట్ చేశాను. స్మరణాత్మిక భక్తి అంటే ఎప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండే భక్తి. అది మననాత్మిక భక్తి కంటే గొప్పది. అంటే మనం బుద్ధి లగ్నం చేసే దానికన్నా అది గొప్పది. ఎందుకంటే బుద్ధితో కృష్ణుడిని ఆలోచించడం కన్నా మనసుతో హృదయంతో భగవంతుడిని ఆలోచించడం ఎక్కువ స్థాయి. ఎందుకంటే మనసు చాలా చంచలమైనది అనమాట. బుద్ధి మాత్రం స్థిరంగా ఉంటుంది. జనరల్ గా మనకి జపం చేసేటప్పుడు మనసు చంచలంగా ఉంటుందా లేదా? ఉంటుంది మాతాజీ. అధ్యయనం చేసేటప్పుడు బుద్ధి కొంచెం స్థిరంగానే ఉంటుంది. అవునా కాదా? అవును మాతాజీ. సో అందుకనే బుద్ధిని కృష్ణుడిపై నిలపడం ఈజీ అంట, మనస్సుని నిలపడం చాలా కష్టం అని చెప్తున్నారు. అంటే మనం ఒక ఉదాహరణ కూడా చూద్దాం. మనకి భగవంతుడికి అత్యుత్తమమైన భక్తులు ఎవరు? రాధారాణి గోపికలు, వృందావన వాసులు అన్నమాట. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇంట్లో పనులు ఏవి చేసుకుంటున్నా, ఆవు దగ్గర పాలు పితుకుతున్నా, లేకపోతే ధాన్యాన్ని దంచుతున్నా, లేదంటే అన్నం వండుతున్నా, మజ్జిగ చిలుకుతున్నా, లేకపోతే వాళ్ళు చక్కగా ఆవు పేడని గోడలకి నేలకి అలుకుతూ ఉంటారు కదా, అది చేస్తున్నా, లేదంటే పిల్లల్ని చూసుకుంటున్నా, లేకపోతే తల్లులైనా సరే, ఇంకా బృందావనంలో వీధులు శుభ్రం చేస్తున్నా, ఇంకా ఏది చేస్తున్నా సరే, ఏ పనులు జరుగుతున్నా భగవంతుడు మైండ్ లో వాళ్ళ భగవంతుడి మీదే ధ్యాస ఉంటుందంట. మనస్సు మాత్రం ఎప్పుడు కృష్ణుడి మీదే ఉంటుందంట. బయటికి చూస్తే వాళ్ళు గృహ పనులు మనలాగే గృహస్థుల్లాగా ఉంటారు, గృహంలో కావాల్సిన పనులు చేస్తూ ఉంటారు. లోపల మాత్రం నిరంతరంగా కృష్ణ ధ్యానం నడుస్తూ ఉంటదంట వాళ్ళకి. అందుకనే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళని చెప్తున్నారు అనమాట. అంటే వాళ్ళ చిత్తం వాళ్ళ చైతన్యం రెండు భగవంతుడి ఆలోచనలు మునిగిపోయి ఉంటాయంట. అది నిరంతర స్మరణం అన్నమాట. ఇప్పుడు మనసుకి బుద్ధికి తేడా చూద్దాము. మనస్సుతో మనం ఏం చేస్తాం? ధ్యానంలో ఉంటాం మాతాజీ, ఆలోచిస్తూ ఉంటాం మాతాజీ. ఆలోచిస్తాం, అనుభూతి చెందుతాం, ఇష్టం అయిష్టం అవన్నీ తెలుసుకోగలుగుతాం. ఇవి మనసుతో చేస్తాం. బుద్ధితో ఏం చేస్తాం? కర్మ చేస్తూ బుద్ధి ఏది మంచిది ఏది చెడు తెలుసుకుంటాము. విశ్లేషణ చేస్తాం. ఏది మంచిది ఏది చెడు అని విశ్లేషణ చేస్తాం, నిర్ణయిస్తుంది, ప్లాన్ చేస్తాం, ఇంకా అంచనాలు వేస్తూ ఉంటాం. ఇవన్నీ బుద్ధితో చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే బుద్ధి అనేది తెలివి ఆధారంగా పనిచేస్తుంది. మనస్సు అనేది హృదయంలో ఉండే భావాల ఆధారంగా పనిచేస్తుంది అన్నమాట. అంటే ఈ హృదయ భావాలే బుద్ధి చేసే విశ్లేషణ కంటే ఎక్కువ లోతైనవి అని చెప్తారనమాట. ఎక్కువ సూక్ష్మమైనవి, ఎక్కువ లోతైనవి హృదయంలో ఉండే భావాలు అనమాట, బుద్ధి చేసే విశ్లేషణ కన్నా. చాలాసార్లు ఇలా జరుగుతూ ఉంటుంది కదా, బుద్ధి ఇది సరైనదే అని చెప్తుంది కానీ మనస్సు ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. సో మనస్సు అంటే హృదయం అన్నమాట. అంటే మనస్సు భావాలు అనుభూతులు అవన్నీ భగవంతుని అర్పించడం చాలా కష్టం. బుద్ధితో సేవ చేయడం, ప్లాన్ చేయడం ఇవన్నీ కొంచెం సులభం అనమాట. అందుకనే మనస్సుని భగవంతుడి మీద లగ్నం చేయడం అనేది ఎక్కువ స్థాయి అని చెప్తున్నారు అనమాట. అయితే ప్రభుపాదుల వారు జనరల్ గా ఈ విషయాన్ని అంత ఎక్కువగా విశ్లేషించలేదు. ఆయన ఏం చెప్తారంటే మనస్సు బుద్ధి రెండు భగవంతుడి మీద లీనమయ్యేలాగా చేయడం ఇదే ఫస్ట్ స్థాయి అని చెప్తారు అనమాట. అంటే నీ లోపల స్వరూపాన్ని భగవంతునికి అర్పించడం అంటే మనస్సు బుద్ధి అర్పించడం. లోపల స్వరూపం అంటే మనస్సు బుద్ధి, బయట స్వరూపం అంటే ఇంద్రియాలు, చేతులు కాళ్ళు ఇవన్నీ మనం భగవంతుడి సేవలు పెట్టడం అనమాట. ఈ రెండింటినీ పెట్టమని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. కానీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ మాత్రం రెండు స్థాయిలుగా చెప్తారనమాట. మనసును అర్పించడం అనేది ఎక్కువ ఉన్నత స్థాయి అంటారు, బుద్ధి అర్పించడం అనేది దానికన్నా కొంచెం తక్కువ అని చెప్తారనమాట. అయితే మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. జనరల్ గా మీరు 16 మాలలు చేస్తారు కదా, రోజు చేస్తున్నారా? సో ఇవాళ 16 కాదు 128 మాలలు చేయండి అంటే చేస్తారా? సో అయితే అంటే ఇది భౌతికంగా చూస్తే భారీ పని ఏం కాదు. అంటే బరువులు ఎత్తడం, చెమటలు పట్టేలాగా పనిచేయడం ఇవన్నీ కాదు కదా. ఒక మాల తీసుకొని చక్కగా కూర్చొని చేతులతో మాల తిప్పుతూ పెదవులతో మంత్రం చదువుతూ కూర్చోవాలి. కానీ మనస్సుకి మాత్రం ఇది చాలా కష్టతరమైన పని, అవునా కదా?
16 మాలలు చేయడమే మనకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇంకా 128 మాలలు చేయమంటే మనసుకి చాలా కష్టమైన పని కదా. మనస్సును నియంత్రించడం భౌతికంగా పనిచేసే దానికన్నా ఎక్కువ అలసట అనేది వస్తుంది అనమాట. అంటే సాధారణంగా ఇప్పుడు 64 రౌండ్లు జపం చేయాలంటే అట్లీస్ట్ 8 అవర్స్ పడుతుంది మనకి. అంటే 8 గంటలు మనస్సుని భగవంతుడిపై నిలపడం అనేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు 8 గంటలు భగవద్గీత చదవమంటే, భాగవతం చదవమంటే, జ్ఞాన విశ్లేషణ చేయమంటే అది ఈజీయా కాదా? కంపేరింగ్ టు ఈజీ ఈజీనే 24 మాతాజీ, రౌండ్లు చేయడం. చదవమని మాతాజీ. ఫిజికల్ గా చేయటం. ఈజీ మాతాజీ, అది భగవద్గీత చదవడం ఈజీ మాతాజీ, జపం అవును. చేయడం కష్టం. అందుకనే చెప్తున్నారు అనమాట, మనం బుద్ధిని పెట్టడం కన్నా మనస్సుని పెట్టడం కష్టమని మనకి ఆచార్యులు క్లియర్ గా చెప్తున్నారు. అందుకనే అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదన్నా ఫెస్టివల్ ఉందనుకోండి, జన్మాష్టమి వస్తుంది అనుకోండి, దాంట్లో మనం ప్లానింగ్ చేయడం, దీన్ని ఎట్లా చేయాలి అట్లా చేయాలని 8 గంటలు ప్లానింగ్ చేసినా కూడా, దాన్ని ఆ సేవ చేసినా కూడా మనకి అంత బాధ అనిపించదు అనమాట. కానీ 5-6 గంటలు మనం ధ్యానంలో కూర్చోవాలంటే చాలా కష్టం. బుద్ధిని ఉపయోగించి ప్లానింగ్ చేయడం ఇవన్నీ ఈజీయే కదా దాంతో కంపేర్ చేస్తే. ఈజీ అవును. మాతాజీ, అంటే ఈజీనే మాతాజీ. ఫిజికల్ గా ఉంటది మాతాజీ, ఇది మెంటల్ గా. అవును. అంటే బుద్ధిని కూడా బుద్ధి కూడా ఫిజికల్ ఏం కాదు, అది కూడా స్థూలమే. కాకపోతే దానికన్నా ఇది ఈజీ అన్నమాట. అయితే భగవంతుడి మీద మనస్సు నిరంతరం నిలపడం బుద్ధి నిలపడం కన్నా చాలా కష్టం అని చెప్తున్నారు అనమాట. అంటే సూక్ష్మ శరీరంలో బుద్ధి మనస్సు కంటే గొప్పదే, కానీ బుద్ధి మనస్సుని నియంత్రిస్తుంది కూడా. కాకపోతే ఏంటంటే మనస్సు చాలా చంచలమైనది, బుద్ధి కొంచెం స్థిరంగా ఉంటుంది అనమాట. అందుకని మనస్సు జనరల్ గా మన హృదయంలో ఉన్న భావాలతో నిండిపోయి ఉంటుంది. అందుకనే భావాలను కృష్ణుడికి అర్పించడం తెలివిని అర్పించడం కన్నా కష్టం అని చెప్తున్నారు. సో అయితే బుద్ధి 100 విషయాలు చెప్పగలదు, కానీ మనస్సు వాటిని ఆచరించడం కష్టం అన్నమాట. బుద్ధి చెప్తూ ఉంటది, ఇది మంచిది, ఇది చెయ్యి, పొద్దున్నే లేగు, చక్కగా జపం చేసుకో, బ్రహ్మ ముహూర్తంలోనే కంప్లీట్ చేసుకో, 16 మాల్లో ఒకే దగ్గర కూర్చొని చెయ్యి అని చెప్తూ ఉంటది బుద్ధి. ఎందుకంటే మనం వింటూ ఉంటాం కదా ఆచార్యులు చెప్పేది, మనం ఇలా చేస్తే మంచిదని మనకు తెలుసు. బుద్ధి అనేది చెప్తూ ఉంటది మనసుకి, కానీ మనసు ఆచరించలేదన్నమాట. అనుసరించాలంటే చాలా కష్టం. ఎందుకంటే మనసులో భావాలు చాలా సూక్ష్మమైనవి, చాలా లోతైనవని కూడా మనకి ఆచార్యస్ చెప్తూ ఉంటారు అనమాట. అందుకనే మనకి ఎవరి మీదైనా భావోద్వేగం ఉంటేనే ఆ అనుభూతులు చాలా గట్టిగా లోతుగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎవరి మీద మనకి ఎమోషనల్ బాండింగ్ ఉంటేనే మనం వాళ్ళని మన వాళ్ళు అనుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాం అనుకోండి, 20 ఏళ్ళు పనిచేస్తున్నాం అనుకోండి, మన బాస్ ఒక ఉద్యోగి రిలేషన్షిప్ ఉంటుంది మనకి బాస్ కి. కానీ ఇంటికి వచ్చామనుకోండి, ఇంటికి వస్తే మనకి భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు వీళ్ళతో వ్యవహరించే విధానం, వీళ్ళు 5 సంవత్సరాలే పెళ్ళైనా కూడా 20 సంవత్సరాలు మనం ఒక కంపెనీలో పనిచేస్తున్నా కూడా అక్కడ భావోద్వేగాలు ఉంటాయా, ఇక్కడ భావోద్వేగాలు ఉంటాయా? ఇక్కడ భాగోద్వేగాలు ఇంటి దగ్గరే ఎందుకంటే ఇక్కడ మనస్సు ఉంటుంది, అక్కడ మనస్సు ఉండదు. మనకి బుద్ధి మాత్రమే పనిచేస్తుంది. 20 సంవత్సరాలు చేసినా ఆ కనెక్షన్, ఆ భావాలతో కనెక్షన్ ఉండదు అనమాట. అందుకనే మనకి బుద్ధి కన్నా మనస్సుని నియంత్రించడం చాలా కష్టం. భగవంతుడి మీద మనస్సు పెట్టడం అనేది ఎక్కువ స్థాయి అని చెప్తున్నారు అనమాట. సో అందుకని మనం ఇక్కడ స్మరణాత్మిక భక్తి, మననాత్మిక భక్తి 2 స్థాయిలు చెప్పారు కృష్ణ. సో కృష్ణుని స్మరణమే అన్ని శాస్త్రాల సారాంశం అని మనకు తెలుసుకోవచ్చు. మన శాస్త్రాలు చదివే వాళ్ళు, శ్లోకాలు మెమరైజ్ చేసుకునే వాళ్ళు, ఎంతో అనాలిసిస్ చేసే వాళ్ళు అన్ని బాగానే ఉంటాయి, కానీ చివరికి మనస్సు భగవంతుడి మీద లీనమే స్థాయికి తీసుకెళ్ళలేకపోతే బుద్ధి స్థాయిలో ఆగిపోయినట్లే అని చెప్తున్నారు అనమాట. అంటే అది తప్పు అని కాదు, అక్కడ వరకు ఆగకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళమని చెప్తున్నారు అనమాట. అంటే శాస్త్రాధ్యయనం చేయడం వల్ల మనకి ఆ బుద్ధి అనేది శుద్ధి అవుతుంది. అంటే మనకి ఏది రైట్ ఏది రాంగ్ అనేది, ఆ విశ్లేషణ అనేది తెలుస్తుంది. దాంట్లో డౌట్ ఏం లేదు, అది కూడా గొప్ప విషయమే. కానీ ఆ బుద్ధి శుద్ధి అయిన తర్వాత మనం చివరికి ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలుసుకోవాలన్నమాట. అంటే మనం ప్రేమ, భావం ఇవన్నీ భగవంతుడి మీద పెట్టగలిగితే ఆ స్థాయి గొప్ప స్థాయి అని చెప్తున్నారు అనమాట. అందుకే స్మరణాత్మిక భక్తి మనస్సుని కృష్ణుడిపై నిలపడం అది గొప్పది అంటున్నారు. మననాత్మిక భక్తి అంటే మనం బుద్ధిని భగవంతుడి మీద పెట్టడం, అది కొంచెం నెక్స్ట్ లెవెల్ అని చెప్తున్నారు అనమాట. క్లియర్ గానే ఉందా? మాతాజీ ఈసారి చెప్పండి మాతాజీ. స్మరణాత్మక భక్తి, మననాత్మిక భక్తి. మననాత్మక భక్తి. మననాత్మిక భక్తి. స్మరణాత్మిక భక్తి అంటే మనస్సుని భగవంతుడి మీద నిలపడం. మననాత్మిక భక్తి అంటే బుద్ధిని భగవంతుడి మీద నిలపడం. ఓకే మాతాజీ. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, మనం ఇక్కడతో క్లోజ్ చేసుకుందాం. హరే కృష్ణ మాతాజీ, దండం ప్రణామం.
హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. మాతాజీ చాలా చక్కగా చెప్పారు మాతాజీ, మనస్సు బుద్ధి గురించి. ఇదైతే మేము ప్రాక్టికల్ గా అనుభవిస్తున్నాం మాతాజీ. ఇంతకుముందు మనల్ని ఎవరన్నా బాధ పెట్టినా లేదా సంతోష పెట్టినా, ఆనందమైన దుఃఖమైన వాటికి మనసు పైన తీసుకొని తీవ్రంగా దాని గురించి ఆలోచించే వాళ్ళము. ఇప్పుడు ఏది జరిగినా సరేపడి ఇది కృష్ణయ్యకి ఇష్టం లేదు, లేదా ఇది కృష్ణయ్య ఇష్టం వల్ల జరిగింది అని అనుకోవడం వల్ల, ప్లస్ ఏ పని చేసినా మన వెంట స్వామి ఉన్నాడనే భావనతో ఉండడం వల్ల దేనికి కూడా బాధ గాని ఆనందం గాని లేకుండా ఒక స్థితప్రజ్ఞత స్థితికి వస్తున్నాం మాతాజీ, మీలాంటి ఆచార్యుల వల్ల, శాస్త్రం వల్ల వినడం వల్ల. హరే కృష్ణ మాతాజీ, హరిబోల్ మాతాజీ, దండత్పడం. హరి బోల్ ప్రభు. మన ఆచార్యులు చాలా మనకి ప్రభుపాదుల వారు ఇంకా గొప్ప గొప్ప వైష్ణవాచార్యులు మనకు చెప్పిని మనకు చాలా మనకి ఈజీగా పండుగొల్చి నోట్లో పెట్టినట్టుగా చెప్పారు. జనరల్ గా మనకి మామూలుగా చదువుకుంటే అంత అర్థం కావన్నమాట. వాళ్ళ విశ్లేషణ, వాళ్ళు చెప్పిన విధానం మనకి బాగా ఉపయోగపడుతున్నాయి. కరెక్ట్ గా చెప్పారు. అండ్ మీరు చక్కగా దాన్ని ఆచరిస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ బాగా ప్రణామం. చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అంటే ఒక చిన్న స్టోరీ, ఇప్పుడు స్మరణాత్మక భక్తి గురించి లాగా చిన్న స్టోరీ చెప్తాను మాతాజీ. ఒక కొంచెం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా మీకు. స్మరణాత్మిక భక్తి అంటే మనం ఒక 6-7 గంటలు జపం చేయడం అంటే స్మరణాత్మిక భక్తి. 6-7 గంటలు మనం శాస్త్రాధ్యయనం చేయడం, ఇవి మననాత్మిక భక్తి అన్నమాట. అంటే ఇప్పుడు భగవద్గీత చదవడం కానీ, వినడం కానీ, దాని గురించి మాట్లాడడం కానీ 6-7 గంటలైనా మనం చేయగలం కదా. అది కానీ మననాత్మిక భక్తి అంటే ఇది శాస్త్రాధ్యయనం చేయడం. స్మరణాత్మిక భక్తి అంటే మన బుద్ధిని భగవంతుడి మీద నిలపడం అన్నమాట. అంటే మనం ఇప్పుడు గోపీస్ లాగా మనం ఏ పని చేస్తున్నా భగవంతుడిని తలుచుకోవడం అన్నమాట. ఇప్పుడు యశోదమయ్య వెన్న చిలుకుతున్నా, ఆమె ఏ పని చేస్తున్నా భగవంతుడి మీద ధ్యాస ఉంటుందన్నమాట. మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్ని భగవంతుడి మీద పనిచేస్తూ ఉంటాయి. కానీ మనం ఒక పని చేస్తున్నాం అంటే మనస్సు మనకి ఆ పని మీద ఉంటుంది, కానీ భగవంతుడి మీద ఉంటుందా? ఉండదు పని మీద మాతాజీ. ఒక పని చేసినప్పుడు ఇంకోటి భగవంతుడి మీద ఉండదు మనకి. ఉండదు. అవును. సో దానికి మనం ఆ అత్యున్నత స్థాయి అంటే అదనమాట. ఇప్పుడు అత్యున్నత స్థాయి అంటే స్మరణాత్మిక భక్తి అంటే మన మనస్సులో ఎప్పుడు భగవంతుణ్ణి ఉంచుకోవడం. మననాత్మిక భక్తి అంటే అది చేయలేని వాళ్ళు అట్లీస్ట్ శాస్త్రాధ్యయనం చేయడం, అవన్నీ చేయడం. అంటే మనకి ఇప్పుడు జనరల్ గా అన్ని కలిపే ఉంటాయి అనమాట. మనం పొద్దున్నే జపం చేసుకుంటాము, శాస్త్రాధ్యయనం చేస్తాము, భక్తుల సాంగత్యానికి వెళ్తాము, భగవంతుడి సేవ చేస్తాము. అంటే మనం భగవంతుడికి భోగా ప్రిపేర్ చేయడం, భోగా ఆఫర్ చేయడం, ప్రసాదం తీసుకోవడం, ఇవన్నీ సేవల కింద వస్తాయి అన్నమాట. అంటే జపం చేయడం అనేది స్మరణాత్మిక భక్తి కింద వస్తుంది. మనం ఇప్పుడు ఏదైతే భగవద్గీత చదువుకుంటున్నామో, వింటున్నామో అది మనకి మననాత్మిక భక్తి కిందకు వస్తుంది అనమాట. మనం అన్నిటినీ మనకి ఎలా ఉందంటే ఈ ఆచారం ఎట్లా ఉందంటే అన్ని కలిపి మనం అన్నిటినీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం అనమాట. కానీ అత్యున్నత స్థాయికి వెళ్ళేది ఏంటంటే మనం ఏది చేసినా, ఇప్పుడు ఆఫీస్ వర్క్ చేసినా, ఇంట్లో పని చేసినా, పిల్లల్ని చూసుకుంటున్నా కూడా మనకి భగవంతుడు మైండ్ లో ఉంటారు అనమాట. అది ఆ స్టేజ్ కి మనం వెళ్ళాలి. అదే అత్యున్నతమైన స్థాయి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. ఓకే, ఇంకా క్వశ్చన్స్ లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాం. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవవృంద की जय, श्रील प्रभुपाद की जय, श्रीमद् भगवद गीता की जय. हरे कृष्ण माताजी, దండవత్ ప్రణామం. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండవ